అందరికీ నమస్కారం. ఆన్‌లైన్‌లో విద్యార్థులను ఏ విధంగా నమోదు చేయాలి? అదేవిధంగా తరగతి వారి ఎన్రోల్‌మెంటు అన్నీ అడుగుతున్నారు కాబట్టి, ఈరోజు వీడియోలో ఆన్‌లైన్‌లో తరగతి వారికి ఏ విధంగా ఎన్రోల్ చేస్తాము? ప్రైమరీ స్కూల్ వాళ్ళైతే ఒకటవ తరగతిలో మనము ఫ్రెష్‌గా ఏ విధంగా ఎన్రోల్ చేస్తాము? అదేవిధంగా రెండవ తరగతిలో వేరే స్కూల్ నుంచి మన స్కూల్‌కి వచ్చినట్లయితే వారిని ఏ విధంగా పికప్ చేసుకుంటాము? అనేటువంటి వివరాలన్నీ కూడా ఇందులో వివరించడం జరిగింది. నెక్స్ట్ హై స్కూల్ వాళ్ళైతే ప్రధానోపాధ్యాయులైతే వేరే స్కూల్ నుంచి ఉండేటటువంటి వాళ్ళని డ్రాపౌట్ నుంచి యాక్టివ్‌లోకి ఏ విధంగా చేస్తాం, యాక్టివ్ నుంచి డ్రాపౌట్‌లోకి పిల్లల్ని ఏ విధంగా పంపిస్తాము అనేటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో వివరించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నింటి కూడా ప్రధానోపాధ్యాయులని ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయమన్నారు కాబట్టి కొన్ని స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య 100, 200, 300 ఇట్లా ఉండేటటువంటి విద్యార్థులు ఉన్నటువంటి స్కూళ్ళలో ఒక ప్రధానోపాధ్యాయుడు ఆన్‌లైన్‌లో ఉండేటటువంటి వాళ్ళందరి సంఖ్యను చూసుకోవడం కొంచెం కష్టతరం అవుతుంది కాబట్టి మనకు ప్రతి స్కూలుకు ఒక యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్ కేటాయిస్తారు. సో ఆ యూజర్ నేమ్, ఆ పాస్వర్డు ఆ తరగతి ఉపాధ్యాయునికి గనక మనం ఇచ్చినట్లయితే ఆ తరగతి ఉపాధ్యాయుడే ఆ క్లాసులో ఆన్‌లైన్‌లో మొబైల్లోనే ఆన్‌లైన్‌లో ఉండేటటువంటి విద్యార్థులను ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది పూర్తిగా మనం చెక్ చేసుకోవచ్చు. ఆ ఉపాధ్యాయుడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6వ తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు. ఆ 6వ తరగతికి సంబంధించినటువంటి పిల్లల వివరాలన్నీ కూడా ఆన్‌లైన్‌లో అతనే చెక్ చేసుకుంటాడు. లేదు మన అటెండెన్స్ రిజిస్టర్‌లో కొంతమంది విద్యార్థులు ఉన్నారు, కానీ ఆన్‌లైన్‌లో లేరనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు? మన దగ్గర వీళ్ళు లేరు కాబట్టి వీళ్ళని ఎంటర్ చేయాలనేటువంటిది ఆ ఉపాధ్యాయునికి ఈజీగా అర్థమవుతుంది. అదే ప్రధానోపాధ్యాయునికైతే ఇంత సంఖ్య ఉంది మన క్లాస్ రూమ్‌లో అని తెలుస్తుంది, కానీ ఆ విద్యార్థి ఎవరు అనేటువంటిది ఐడెంటిఫై చేయడం ప్రధానోపాధ్యాయునికి కొంత కష్టంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి ప్రధానోపాధ్యాయులందరూ కూడా మన మొబైల్లోనే ప్రతి టీచర్కు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి మన స్కూల్ వారీగా, అంటే మన క్లాస్ వారీగా, మన స్కూల్లో మన క్లాస్ వారీగా వాళ్ళను ఎంటర్ చేయించినట్లయితే, లేదంటే చెక్ చేయించినట్లయితే మనము పని ఈజీ అయిపోతుంది. సో దానికి సంబంధించినటువంటి లింకుని, అంటే ఆన్‌లైన్‌లో చేసేటప్పుడు స్కూల్ ఈడియు తెలంగాణ గౌట్ డాట్ అనేటువంటి సైట్లో ఏ విధంగా ఎంటర్ చేస్తామనేటువంటి దాన్ని మనము ఈ వీడియోలో చూస్తాము. నెక్స్ట్ ఆ వీడియోకి ఎంటర్ చేయడానికంటే ముందు మనం ఏం చేస్తామంటే మన డిస్క్రిప్షన్లో దానికి వెబ్సైట్కి సంబంధించినటువంటి లింకును ప్రొవైడ్ చేస్తున్నాను. సో డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి క్లిక్ చేసినట్లయితే మనము ఆ సైట్లోకి వెళ్ళిపోతాం. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పూర్తిగా చూసుకోవచ్చు. సో కొంతమంది టీచర్స్ నన్ను ఏమడుగుతున్నారంటే, మీరు చేసినటువంటి వీడియోలు నాకు పంపించండి, నాకు రావలేదు, నేను ఇది చేయలేకపోయినానని కొంతమంది టీచర్స్ నన్ను పర్సనల్గా అడగడం జరిగింది. సో మనకు ఒకటే ఇందులో ఏంటంటే, మనం వీడియో ప్లే అవుతున్నప్పుడు చూస్తున్నప్పుడు కింద ఒక పేరు కనపడుతుంది, రమేష్ కొంపల్లి అనేటువంటిది. సో దాని పక్కన సబ్స్క్రైబ్ అనేటువంటిది ఎర్రగా కనపడుతుంది, ఎర్ర కలర్లో. దాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే మనకు మనం చేసినటువంటి దానికి సంబంధించినటువంటి స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిదే కాబట్టి వీడియోలన్నీ నేను పెట్టేటటువంటివి. సో దానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా మీ ఈ మొబైల్లోకి ఈజీగా వచ్చేస్తుంటాయి. కాబట్టి మీరు ఏం చేయండి అంటే దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, వెంటనే మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. స్కూల్ ఈడియు గౌట్ డాట్ ఇన్ తెలంగాణ అనేటువంటి సైట్లో మనం ఎన్రోల్మెంట్ని ఏ విధంగా, కొత్త పిల్లల్ని లేదంటే 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేటటువంటి పిల్లల్ని ఏ విధంగా మనం ఎన్రోల్ చేస్తాం మన స్కూల్లో అనే దాని గురించి వివరాలన్నీ కూడా ముందుగా మనం గూగుల్లోకి వెళ్ళిన తర్వాతకి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి విధంగా స్కూల్ ఈడియు .gov.in తెలంగాణ అనేటువంటి దాన్ని ఎంటర్ చేసిన తర్వాతకి మనము సెర్చ్ అనేటువంటిది వచ్చినట్లయితే కింది విధంగా ISMS స్కూల్ ఈడియు తెలంగాణ డాట్ అనేటువంటిది కనపడుతుంది కదా. ఈ స్క్రీన్ మీద కనపడేటటువంటి దాని మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ సో
సో మనకు ఈ స్క్రీన్ మీద కనపడే విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో లాగిన్ అనేటువంటి దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డిస్టిక్ల పేర్లు కనపడుతుంది. డిస్టిక్ల పేర్లలో మన డిస్టిక్ ఏదైతే అది, ఇక్కడ మాది నల్గొండ డిస్టిక్ కాబట్టి నేను దీని మీద ఎంటర్ చేశాను. ఎంటర్ చేసినట్లయితే మనకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేటువంటిది పైన కనపడుతుంది. లాగిన్ టు యువర్ అకౌంట్, ఎంటర్ యూజర్ నేమ్, ఎంటర్ పాస్వర్డ్, క్యాప్చా అనేటువంటిది కనపడుతుంది. సో ముందుగా మనము యూజర్ నేమ్ని, అంటే యూజర్ నేమ్ ఏంటిది, మన స్కూల్ డైస్ కోడ్. పాస్వర్డ్ ఏంటిదంటే మనం గతంలో సెట్ చేసుకున్నటువంటి ఏదైనా మన స్కూల్కి సంబంధించినటువంటి పాస్వర్డ్. క్యాప్చా అంటే ఎంటర్ క్యాప్చా ఉంటుంది కదా, ఎంటర్ క్యాప్చా అంటే మనకి ఇక్కడ ఒక నెంబర్ ఎంటర్, మనకు ప్రతిసారి ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడల్లా ఇక్కడ కొత్త క్యాప్చా కనపడుతుంది, నెంబర్స్ కనపడతాయి. ఆ నెంబర్స్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక స్కూల్కు సంబంధించినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. చూద్దాం ఏ రకంగా ఓపెన్ అవుతుంది అనేటువంటిది. సో ఎల్లాక చెప్పినటువంటి విధంగా నేనేం చేశాను, యూజర్ నేము, పాస్వర్డ్, తర్వాతకి క్యాప్చా ఎంటర్ చేశాను. ఇది ఎంటర్ చేసిన తర్వాతకి మనకు హోము, స్టూడెంట్ ఇన్ఫో, రిపోర్ట్సు, సర్వీసు, అదర్సు అనేటువంటిది కనపడుతుంది. సో మనం ఏం చేయాలి, కొత్త పిల్లల ఎన్రోల్మెంట్ కాబట్టి మనము స్టూడెంట్ ఇన్ఫో అనేటువంటి దాంట్లోకి వెళ్తున్నాను నేను. సో ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫోలో మనకేం ఓపెన్ అవుతుంది, న్యూ స్టూడెంట్ ఇన్సర్ట్, సెర్చ్ స్టూడెంట్ డీటెయిల్స్, ఎడిట్ స్టూడెంట్ డీటెయిల్స్, యాక్టివ్ టు డ్రాప్అవుట్ సర్వీసు, టీసీ ఇష్యూడ్ డ్రాప్అవుట్ టు యాక్టివ్, స్టూడెంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్, స్టూడెంట్ ట్రాన్స్ఫర్ అప్రూవల్స్, పికప్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ స్టూడెంట్ అటెండెన్స్ క్యాప్చర్. ఇక్కడ మనకు దీంట్లో మనం ఏం చేస్తున్నాము, న్యూ స్టూడెంట్ ఇన్సర్ట్ అనేటువంటి దాంట్లోకి వెళ్ళినట్లయితే కొత్త స్టూడెంట్. సో మనకి ఈ విధంగా కనపడుతుంది, కొత్త పిల్లవాని వివరాలు, అస్సలు ఎంటర్ చేయని పిల్లల వివరాలు అయితే ఇందులోకి వెళ్తున్నాం మనం. ఏమంటుంది ఇక్కడ, వితిన్ తెలంగాణ స్టేట్, అదర్ స్టేట్ లేదా అవుట్ సైడ్ అనేటువంటిది కనపడుతుంది. సో వితిన్ తెలంగాణ స్టేట్, అదర్ స్టేట్ అనేటువంటి దాని కిందకి ఇక్కడ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసినట్లయితే మనకు స్టూడెంట్స్ బిలాంగ్స్ టు, అంటే స్టూడెంట్ డీటెయిల్స్ అయితే స్టూడెంట్ అడ్మిషన్ ఫామ్ అనేటువంటిది ఇక్కడ ఓపెన్ అయింది. ఏంటిది, డిస్టిక్ నేమ్, మండల్ నేమ్, స్కూల్ కోడ్, తర్వాతకి స్కూల్ నేమ్. ఈ స్కూల్ నేమ్లో మనకు ఆ స్కూల్ పేరు కనపడుతుంది. తర్వాతకి స్టూడెంట్ డీటెయిల్స్, ఆ స్టూడెంట్ డీటెయిల్స్లో సర్నేము, నేము, ఫాదర్ నేము, మదర్ నేము, తర్వాతకి ఎబిలిటీ ఆఫ్ ఆధార్, తర్వాతకి డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం కొత్త స్టూడెంట్, అంటే వాడు ఎప్పుడు కూడా ఎన్రోల్ కానటువంటి పిల్లవాని వివరాలు ఇందులో మనం దీని ద్వారా డైరెక్ట్గా మనము ఎంటర్ చేసుకొని లాస్ట్లో సబ్మిట్ అని కనుక వచ్చినట్లయితే ఆ పిల్లవాడు ఎన్రోల్ అవుతాడు. ఇది ముఖ్యంగా ఇది ప్రైమరీ స్కూల్ వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది. ఇది అంటే 1వ తరగతి పిల్లల్ని ఎంటర్ చేసేది వీళ్ళే కాబట్టి, సో ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు అందరికీ కూడా ఇది ఈ ఫామ్ అనేటువంటిది అందరూ నింపాల్సి ఉంటుంది. నెక్స్ట్, సో మనం ప్రైమరీ స్కూల్ వాళ్ళైతే ఆ విధంగా నింపారు అనుకుందాం. మరి హై స్కూల్ వాళ్ళు ఏ విధంగా నింపుతారంటే, ఇక్కడ సర్చ్ స్టూడెంట్ డీటెయిల్స్, అంటే మనకు వాడు పిల్లవాడు వచ్చినట్లయితే ఇందులోకి వెళ్ళి వాని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మనము ఏం చేస్తామంటే అక్కడ ఎక్కడుండు అనేటువంటిది తెలుసుకుంటాం. ఏదంటే ఉన్నటువంటి పిల్లవాళ్ళు ఏమైనా ఏది పేర్స్ తప్పు పడడం కానీ, లేదంటే క్లాస్ తప్పు పడడం లాంటి ఏదైనా ఉన్నట్లయితే ఎడిట్ స్టూడెంట్లోకి వెళ్తాం. నెక్స్ట్, మనము మన దగ్గర ఉండేటటువంటి పిల్లవాడు వెళ్ళిపోయిండు అనుకుందాం, డ్రాప్ అవుట్ అయ్యిండు. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే యాక్టివ్ టు డ్రాప్ అవుట్ సర్వీస్. ఇక్కడ మనం 2 గమనించాలి. ఏంటంటే మన దగ్గర ఉండి వాడిని తీసేయదలుచుకుంటే డ్రాప్ అవుట్లోకి వేస్తున్నాం, దాన్ని ఏమంటాం, యాక్టివ్ టు డ్రాప్ అవుట్ సర్వీస్. లేదు అంటే వాడు ఆల్రెడీ డ్రాప్ అవుట్ అయ్యిండు కానీ మన స్కూల్లో వాడిని ఎన్రోల్ చేయాలనుకుంటున్నాం, అప్పుడు ఏం చేస్తామంటే డ్రాప్ అవుట్ టు యాక్టివ్ సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లిక్ చేశాను నేను. హై స్కూల్ వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది, అందరు కూడా ఇందులోనే మనం ఎంటర్ చేయాల్సినటువంటిది.
హై స్కూల్ వాళ్ళందరూ కూడా. అంటే అవి గతంలో న్యూ స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ నింపినాం కదా, ఇక్కడ అవన్నీ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు. అంటే ప్రైమరీ స్కూల్ వాడు కూడా సెకండ్ క్లాస్ పిల్లవాడు కానీ థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాసు, ఫిఫ్త్ క్లాసు వీళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే యూపీఎస్లో కూడా 6th, 7th, 8th వీళ్ళని ఏం చేస్తామంటే డైరెక్ట్గా మనం ఆధార్ నెంబర్ తోటి మనం దీన్ని పికప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏమంటుంది, డిస్టిక్ నేమ్, ఇక్కడ అన్ని డిస్టిక్లు కనపడుతున్నాయి మనకు. ఇప్పుడు ఇక్కడ మా డిస్టిక్ వచ్చేసి నల్గొండ. సో నేను నల్గొండ ఎంటర్ చేసిన. నెక్స్ట్ ఏం చేయాలి, మండల్ నేమ్. సో ఒక మండల్ నేమ్ ఎంటర్ చేసిన, కట్టంగూరు. విలేజ్ నేమ్, ఇక్కడ అన్ని విలేజ్లు ఆ మండల్లో కనపడేటటువంటి విలేజ్లు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను ఒక విలేజ్ నేమ్ ఎంటర్ చేసిన. నెక్స్ట్ స్కూల్ నేమ్, ఓల్డ్ అంటే గతంలో ఉండేటటువంటి స్కూల్లో, అంటే వాడు ఇప్పుడు 5th అయిపోయి 6th వస్తుంది కదా, వాడు ఏ స్కూలు అనేటువంటిది మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ డిస్ప్లేలో కనపడుతున్నాయి మనకు కొన్ని స్కూళ్ళు ఎంపీపీఎస్లకు సంబంధించి. ఈదులూరు అని, మసిబావిగూడెం, నల్లగుంటపోలు, నారెగూడెం, ఎస్పీజేఆర్ ఇట్లా ఈ రకంగా కనపడుతున్నాయి. సో ఇందులో మనం ఏదన్నా ఒకదాన్ని మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకదాన్ని ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసి క్లాస్ అడుగుతుంది. క్లాస్ అడిగితే నేను ఎంటర్ చేసిన. నెక్స్ట్ సర్చ్ అన్న. సర్చ్ అనగానే మనకు ఇక్కడ ఈ వీళ్ళ పేర్లు కనపడుతున్నాయి మనకు. ఇందులో మనం పిల్లవాడిని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మన స్కూల్కి వచ్చినట్లయితే ఇక మనం ఆ ఫామ్ అంతా నింపాల్సినటువంటి పని లేదు. ఇక్కడ డైరెక్ట్గా సెలెక్ట్ చైల్డ్, సెలెక్ట్ చైల్డ్ అనగానే మనకు అడ్మిషన్ డీటెయిల్స్ అడుగుతుంది. చైల్డ్ నేమ్ ఏంటిది ఇక్కడ కనపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ 6th క్లాసు, ప్రీవియస్ స్టడీయింగ్ ఏంటిది 5th క్లాసు, ఆధార్ నెంబర్ కనపడుతుంది. ఇక్కడ మనం కొత్తగా నింపాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే జస్ట్ అడ్మిషన్ నేమ్, ఏది డేట్ ఆఫ్ అడ్మిషన్, ఏ రోజు డేట్లో మన దగ్గర స్కూల్లో ఎంటర్ అయ్యిండు. నెక్స్ట్ అడ్మిషన్ నెంబరు, నెక్స్ట్ ప్రజెంట్ స్టడీయింగ్ క్లాస్ ఏంటిది, ఇక్కడ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ సెక్షన్ అనేటువంటిది వేసి సబ్మిట్ అని వచ్చినట్లయితే ఆ పిల్లవాడు మన స్కూల్లోకి ఎంటర్ అయిపోతాడు. ఇదేంటిది మనకు డ్రాప్అవుట్ నుంచి మనం యాక్టివ్ చేసేటటువంటిది. డ్రాప్అవుట్ అంటే ఏంటిది, వాళ్ళు 5th క్లాస్ చదివిండు ఆల్రెడీ, కాబట్టి 6th క్లాస్ మన దగ్గరికి వస్తున్నప్పటికీ కూడా మనకేంటి అంటే ఇన్ని రోజులు మనకి సర్వీస్ ఇవ్వలేదు కాబట్టి మనం ఎన్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు వాడు డ్రాప్అవుట్లో ఉంటుండనమాట. సో మనం ఏం చేస్తున్నాము, డ్రాప్అవుట్ యాక్టివ్ అనేటువంటి దాంట్లోకి వెళ్ళి మనం దీంట్లోకి మనం పిల్లవాడిని మనం ఎంటర్ చేసుకుంటున్నాం. ఇది హై స్కూల్ వాళ్ళు చేసుకునేటటువంటి పద్ధతి. నెక్స్ట్ ఇందులోనే మనము మన దగ్గర ఉండేటటువంటి పిల్లవాడిని డ్రాప్అవుట్ చేయాలనుకుంటారు. మన దగ్గర ఉండేటటువంటి వాడు మన దగ్గర రావట్లేరు. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇందులోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాతకి మనకి ఇక్కడ డ్రాప్అవుట్ టీసీ ఆర్సీ, నేను డ్రాప్అవుట్ అంటున్నా, క్లాస్ ఏంటిది అంటున్నాడు, నేను ఒక 7th తీసుకున్నా. సర్చ్, ఈ 7th క్లాసులో మనకు ఇంతమంది పిల్లలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇందులో మనకు ఈ విజయ్ కుమార్ అనేటోడు రావట్లేడు అనుకుందాం. మనం ఏం చేస్తామంటే ఇక్కడ టిక్ కొట్టాలి. సెలెక్ట్ అన్న దగ్గర టిక్, ఇలా వత్తగానే టిక్ పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ డ్రాప్అవుట్ డేట్, మన దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళిండు, రీజన్ ఏమైంది వీడు, ఇక్కడ అదర్ స్టేట్కి వెళ్ళిపోయిండు లేదంటే వేరే డిస్టిక్కి వెళ్ళిపోయిండు, ఇక్కడ రీజన్ రాస్తాం. అప్పుడు ఇదేంది, మన స్కూల్లో ఉండేటటువంటి పిల్లవాడిని మనం డ్రాప్అవుట్ కిందకి మనం వేస్తున్నాం. ఇది ఒక పద్ధతి. అంటే మన దగ్గర ఉండేటటువంటి పిల్లల్ని మనం డ్రాప్అవుట్ చేస్తున్నాం. ఇదివరకు ఏం చేసినాము, వేరే స్కూల్ పిల్లవాడిని మనం తీసుకున్నాం. అంటే ఇక్కడ పిఎస్ నుంచి కానీ హై స్కూల్ నుంచి కానీ వచ్చినటువంటి పిల్లల్ని. నెక్స్ట్ స్టూడెంట్స్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్. ఇక్కడ స్టూడెంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్లో మనం రిక్వెస్ట్ పెడుతున్నాం. దీనికి సంబంధించిన సేమ్ యాజ్ ఇట్ ఈజ్కి వెళ్ళాక మనం ఏ విధంగానైతే నింపినామో అట్లనే నల్గొండ, మండల్ నేము, తర్వాతకి విలేజ్ నేము, స్కూల్ నేము, తర్వాతకి క్లాసు, సర్చ్ అంటాం.
సార్ ఇక్కడ నేనేం చేస్తున్నాను, రిక్వెస్ట్ పెడుతున్నాను స్టూడెంట్‌కు. ఇక ఇవంతా వీడియో లెంత్ అవుతుందన్న ఉద్దేశంతోటి నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తలేను. ఇది చేసేటటువంటి పద్ధతి. నెక్స్ట్ స్టూడెంట్ ట్రాన్స్ఫర్ అప్రూవల్స్, పికప్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ స్టూడెంట్. సో మనకు స్క్రీన్ మీద కనపడుతుంది పికప్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ స్టూడెంటు. ఇక్కడ మనకు పికప్ చేసుకోవాలన్నమాట ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్. న్యూ స్కూల్లో మనకు మీడియము, తర్వాతకి డేట్ ఆఫ్ అడ్మిషను, అడ్మిషన్ నెంబరు, సెక్షన్, ఇవి రాసుకొని మనం ఏం చేస్తున్నాం, మనం పికప్ చేస్తున్నాం. అంటే ఈ పిల్లలందరినీ కూడా పికప్ స్టూడెంట్ మనం ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టినాం, వీళ్ళు వచ్చేసారు అనమాట. నెక్స్ట్ స్టూడెంట్